ప్రస్తుతం వంగవీటి రాధా రాజీనామా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. వంగవీటి రాధా కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వంగవీటి రంగా కొడుకుగా అతను రాజకీయాల్లో నిలదొక్కున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కొన్నేళ్ల క్రితం దారుణ హత్యకు గురైనప్పటికీ వంగవీటి రంగా పేరు మాత్రం ఇప్పటికీ కొన్ని చోట్ల ఓటు బ్యాంకు రాజకీయాల రూపంలో వినిపిస్తూనే ఉంది. ఆ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా మాత్రం తన తండ్రి పేరును ఉపయోగించి ఎలాగోలా పొలిటికల్ లైఫ్ ని నెట్టుకొస్తున్నా తండ్రి పేరు చెడగొడుతున్నాడు అనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతోనూ వంగవీటి రాధాకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అదే ఆయన ప్రత్యేకత. కానీ ఏ పార్టీ ఆయన్ని చేరదీసినా ఆయన తండ్రి ఫోటో చూసి మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన గారి ప్రస్థానం ముగిసిపోయింది. ఇప్పుడు ఇంకో పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు వంగవీటి రాధా. తన రాజీనామా లేఖలో వంగవీటి రాధా కాస్త ఘాటుగానే స్పందించారంటూ తెలుస్తోంది. ముఖ్యమంత్రి కావాలనుకున్న మీ ఆకాంక్ష తీర్చుకోవడం కోసం ఇతర నాయకులపై ఆంక్షలు పెడుతున్నారు. అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో రాధా గారు పేర్కొన్నారు. వారం రోజుల క్రితం రాధాని బుజ్జగించేందుకు సీనియర్ నేత బొత్స రంగంలోకి దిగారు. అయితే బొత్స మంత్రాంగం ఫలించలేదనే చెప్పుకోవాలి. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వంగవీటి రాధా. ఇక వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ప్రస్తుతం వార్తలైతే వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.